కుకట్పల్లిలో ఉధృత వాతావరణం. కాంగ్రెస్ పార్టీ మాజీ శ్రీశైలం గౌడ్ తమ్ముడు ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడో అతను ఇబ్బందుల పాలకు గురి చేశారు. దాదాపు ఎవరైతే కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఉన్నారో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు వేధింపులకే నేను చనిపోయానంటూ కూడా వాళ్ళు చనిపోకముందు వాళ్ళ స్నేహితులకు చెప్పడం అయితే జరిగింది. ఏదైతే కాంక్రీట్ వర్క్లో అవకతవకలు జరిగాయి అంటూ కూడా కుమార్ యాదవ్ కూడా డబ్బులు నొక్కేసాం అంటే అతను వేధింపులకి గురి చేయడం, నువ్వు దొంగిలించావంటూ కూడా ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే కుమార్ యాదవ్ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకు నన్ను ఇబ్బందులు పెడుతున్నారంటూ అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా శ్రీనివాస్ గౌడ్ ఒకవైపు అతని టియాగో కార్ గుంజుకోవడం, ఫోన్ గుంజుకోవడం ఇదంతా కూడా ఇబ్బంది పెట్టడము, తీవ్రమైన మనస్తాపంకి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమార్ యాదవ్కి కూడా ఒక చిన్న కూతురు ఉంది, 21 సంవత్సరాల 21 నెలల కూతురు ఉంది, చిన్న పాప 21 డేస్ కూతురు ఉందని కూడా తెలుస్తుంది. మొన్ననే పెళ్ళయింది, చిన్న పాపకు కూడా జన్మించింది. ఒకవైపు కుమారుడి చావుకి కారణము ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడే అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకసారి స్నేహితులు ఉన్నారు, చివరిగా ఎవరితో మాట్లాడారు, మీతో మాట్లాడారా? అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి, ఎక్కడ గొడవ వచ్చింది? నిన్న రాత్రి యాక్చువల్గా 4 డేస్ బ్యాక్ కాల్ చేశాడు. కాల్ చేసి అరే ఇట్లా కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ఒక 4-5 చేసారు, అది నన్ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు అనేసరికి వీడు నాదేం తప్పు లేదు, నేను వెళ్ళి మాట్లాడతా వాళ్ళతో అని చెప్పేసి వెళ్ళి మాట్లాడి యథావిధ రోజు ఆఫీస్ ఎట్లా వెళ్తాడో అట్లే వెళ్ళేసిండు. మాట్లాడేసరికి ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో నలుగురు ఎవరైతే మిగతా క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ దగ్గర ఫోన్లు గుంజుకొని, వీడి దగ్గర ఫోన్లు గుంజుకొని మొత్తం వీళ్ళ పర్సనల్ డేటా, వీళ్ళ అకౌంట్ స్టేట్మెంట్లు అవన్నీ తీసేసి బయటికి తీసుకొని వీడిని ఇంకా చేయడం. అది కాకుండా పర్సనల్ స్టేట్మెంట్, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కాకుండా వీళ్ళ పర్సనల్ ఏవైతే చార్ట్స్ ఉన్నాయో, ప్రైవేట్ చార్ట్స్, పర్సనల్ ఫొటోస్, ఇవన్నీ కూడా ఆయన మొత్తం 3 డేస్ ఫోన్ పెట్టుకొని అవన్నీ ఒకటొకటి చెక్ చేసుకొని వాటి గురించి కూడా ఎవరైతే ఆర్ఎంసీ నడిపిస్తున్నారో సమ్మక్క సారక్క ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారి తమ్ముడు కూనా శ్రీనివాస్ గౌడ్ అతను ఫోన్ గుంజుకొని మొత్తం 3 రోజులు ఆయన దగ్గరనే ఫోన్ పెట్టుకొని ఫోన్లో మొత్తం పర్సనల్ డేటా, పర్సనల్ ప్రైవేట్ ఫొటోస్, చార్ట్స్ అన్ని కన్వర్జేషన్స్ ఒకటొకటి చూస్తూ అందరికి ఫోన్ చేసి వీడు ఇట్లాంటోడు, వాడు అట్లాంటోడు అని చెప్పేసి మాట్లాడేసి అందరు కొంతమందికి దుష్ప్రచారం కూడా చేశారు. అసలు ఏం అవకతవకలు జరిగినాయి, దాంట్లో దాదాపు ₹1,00,00,000 పైన కూడా ఫ్రాడ్ చేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్న సమయం. ఎటువంటి ఫ్రాడ్ అది 4 కలిసి ఉన్నది. అది మొత్తం వీడికి ఏంటంటే కంపెనీ తరపు నుంచి వీడికి డబ్బులు వేపియడం, తీపియడం, బ్యాంకులో నుంచి వేరే వాళ్ళు ఎవరైనా వేస్తే వీడి దాంట్లో వేయడం, తీసి వేరే వాడికి ఇవ్వడం. వీడి బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే 400 పేపర్లు వచ్చిందంట 1 ఇయర్ది, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 400 పేపర్స్ వస్తే దాంట్లో ఇన్ని గానం నీకు బయట కస్టమర్స్ నీకు పైసలు వేసిర్రు, మొత్తం నువ్వే తీసేసుకున్నావు, నువ్వే తిన్నావు, మాకు ఈలే లెక్కలేం చెప్పకుండా అని చెప్పేసి అంటారు. చెప్పేసి అట్లా అనేసరికి నేనేం చేయలేదు, మీరు ఏది చెప్తే నేను అది చేసిన అనేసి వీడన్నాడంట. నా దగ్గర చాట్లు కూడా ఉన్నాయి, కావాలంటే చూడనంటే అప్పటికి ఫోన్లు తీసుకొని చాట్లు డిలీట్ చేసేసారంట. వాళ్ళ ఏవైతున్నాయో చాట్లు డిలీట్ చేయడము, కాంక్రీట్ ఆర్ఎంసీ కాంక్రీట్ పరంగా అంతా కాంక్రీట్కి సంబంధించింది. కూనా శ్రీశైలం గౌడ్ గారిది, వాళ్ళ తమ్ముడు చూస్తుంటారు. మరి ఈ విషయం మీరు శ్రీశైలం గౌడ్కి చెప్పలేదా? మాజీ ఎమ్మెల్యేకి మాట్లాడడం కానీ, ఇలా వాళ్ళ తమ్ముడు వేధింపులకు గురి చేస్తున్నాడండి రమేష్ యాదవ్ వెళ్ళి మాట్లాడలేదా? ఇది జరిగి జస్ట్ 3 డేస్ అవుతుంది. 3 డేస్ బ్యాక్ ఫోన్ గుంజుకున్నారు. మొన్న తిరుపతి వెళ్ళేసి వచ్చాడు, పాప పుట్టిందని చెప్పేసి. వెళ్ళేసి వచ్చిన తర్వాత పిలుస్తాంలే అని చెప్పేసి వాళ్ళకి బిఫోరే ఫోను, పాస్వర్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసాడు. వాళ్ళ స్టేట్మెంట్లు తీసుకొని అన్నీ చెక్ చేసుకున్నారు. మండే మార్నింగ్ పిలుస్తామని చెప్పేసి నిన్న సండే ఈవినింగే పిలిచేసి నువ్వు ఎక్కడున్న అర్ధ గంటలు రావాలి అని చెప్పేసి అనేసరికి వీడు వెళ్ళిపోయాడు. భయపడడం ఏమో కానీ నేనైతే ప్రాంప్ట్గా ఉన్నాను, నాకేం తప్పు చేయలేదు, పిలుస్తూ వెళ్తున్నా అని చెప్పేసి వీడు వెళ్ళాడు. ఎప్పుడు మాట్లాడారు, ఏం చెప్పారు? నిన్న రాత్రి 11:30కు మాట్లాడాడు. నిన్న రాత్రి 11:30కి ఆఫీస్ నుంచి వచ్చేసి బయటికి వెళ్ళేసి
బయటనే ఉన్నాడు. నేను కాల్ చేస్తే ఇట్లా ఇక్కడికి వస్తా అంటే వెళ్ళినాం, కలిసిన, మాట్లాడితే వాడి మనస్తాపానికి గురయ్యాడు. ఎందువల్ల అంటే అరే నా ఫ్యామిలీ గురించి, నా ఫ్యామిలీని బయట పెట్టారు, నా భార్య గురించి, నా గురించి చాట్లు అన్నీ, ప్రైవేట్ ఫొటోసు చాట్లు ఇవన్నీ తీసేసి ఇట్లా కొంచెం అసభ్యకరంగా మాట్లాడేసరికి నేను అది తీసుకోలేకపోయాను. నన్ను 2 దెబ్బలు వేసిన నేనేం పట్టించుకోలే, కానీ నన్ను మాట్లాడి అంటే ఆ ₹1,00,00,000 కట్టమని వేధించారా లేకపోతే ₹1,00,00,000 కట్టాలి అని చెప్పేసి అన్నానంట. సరే నేను కంప్లైంట్ చేస్తారా వీళ్ళ గురించి ఏం చేయలేదు. చట్టపరంగా వెళ్ళాలి కదా ఇప్పుడు ఏదన్నా. మార్నింగ్ అది ఈవినింగ్ నిన్న 11 నైట్ అయింది, 11:30. ఈరోజు మాట్లాడదామని చెప్పేసి వాడే అన్నాడు, మాట్లాడదాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తాము, ప్రాబ్లం ఏమున్నా సరే నేను చేసుకుంటా, ప్రాబ్లం ఏం లేదు నా తరపు నుంచి, నేను మాట్లాడతా అని చెప్పేసి వాడు అన్నాడు. వాడే ధైర్యం చెప్పిండు. తీరా మార్నింగ్ వచ్చి చూసేసరికి వాడికి ఏమనిపించిందో మనస్తాపానికి చెంది వాడు ఇట్లా చేసుకో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఇట్లా చేస్తామని. వాడే రిటర్న్ చెప్పిండు. కారు గుంజుకున్నారు, నాకు కొట్టిర్రు, నన్ను పోలీస్ మాటలు మాట్లాడి చనిపోయిన వ్యక్తి కుమార్ యాదవ్ ఈరోజు మాట్లాడేసి సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పేసి అని అన్నాడు. ఇది బయట వాళ్ళు ఏంటంటే ఇంటర్నల్గా వాళ్ళది, వీడు బయట పెడితే వీడి పరువు పోతుంది, వాళ్ళు బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పేసి వీడు ఆలోచించండు. సో ఈరోజు మాట్లాడదామనే అనుకునే లోపే వీడు ఇలా చేసేస్తాడు. ఈ ఘటన గురించి స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి అంటే మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అరాచకానికి పాల్పడ్డారు, అతను చనిపోవడానికి కారణము ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు అంటున్నారు, ఏం చెప్తారు? కుమార్ యాదవ్ అనే వ్యక్తి మా కుకుడుపల్లి నివాసి. ఆయనకు పాస్తులు అన్ని బలగం అంతా ఉంది. అయితే 10 ఏళ్ల సంధి నిక్కచ్చిగా పనిచేసిండు. ఆయన 10 ఏళ్ల సంధి పని చేసుకున్నాక ₹1,00,00,000 ఫ్రాడ్ అంటే ₹1,00,00,000 ఫ్రాడ్ చేసేదాకా నెల బ్యాలెన్స్ షీట్ అయితే తీస్తారు కదా, డేటా తీస్తారు కదా, అవన్నీ ఉత్త మాటల గారడి దాన్ని. అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏదో దూషించి ఫ్యామిలీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడినందుకే మనస్తాపం చెంది అతను రాత్రి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఫ్రెండ్స్ మాట్లాడినవిడంగా ఆ వ్యక్తిగత విషయంలో నేనేం చెప్పుకుంటాను అట్టయి తను చనిపోవడం జరిగింది. దానికి 26 డేస్ అమ్మాయి ఉంది. ఆయనకు ఫ్యామిలీ చిన్న పెళ్ళై ఉడక ఉన్నాడు, ఆ పేరైంది. దీనికి అన్నిటికీ కారణము శ్రీశైలం గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన, వాళ్ళ తమ్ముడు, వాళ్ళు బాధ్యులు. ఆ ఫ్యామిలీని పోషిస్తారా ఏం చేస్తారో, ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం అయినాక చక్కగా వాళ్ళ ఇంటికే తీసుకుపోతున్నాం. ఇప్పుడు తీసుకుపోయి వాళ్ళ ఇంటికానే పెడతాం, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూద్దాం. తప్పకుండా దీనికి నష్టపరిహారము చాలా తక్కువ కాదు, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వాళ్ళని వదిలిపెట్టే లేదు, దీనికి పరిహారం చెల్లించాల్సిందే. మా ఎమ్మెల్యే గారు కూడా సీరియస్గా ఉంటుంది దీని విషయంలో. కోటిపల్లి ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉందని వాళ్ళు ఏమన్నా ఆ అవకతవకలు చేయాలని చూసినప్పుడు కానీ దీన్ని వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.